మార్నింగ్ టైంలో టిఫిన్కి ముందు హాఫ్ అన్ అవర్ ముందు ఈ విధంగా పాలకూర జ్యూస్ తీసుకుంటే మన హెల్త్కి చాలా మంచిదండి. మనం చిన్న జాగ్రత్త తీసుకోవాలండి పాలకూర జ్యూస్ చేసేటప్పుడు. పాలకూరలో మనం సాల్ట్ వేసి శుభ్రంగా కడిగేసుకోవాలి. పాలకూరనే కాదండి, ఎలాంటి మనం తీసుకున్న వెజిటబుల్స్ అయినా కూడా సాల్ట్ వేసి కడుక్కుంటే చాలా మంచిది. శుభ్రంగా 3 టైమ్స్ కడిగేసుకున్న తర్వాత వాటర్ వేసేసి జస్ట్ 2 మినిట్స్ ఉడికించుకోవాలండి. అలా ఉడికించుకుంటే చాలా మంచిదనమాట. మరి ఎక్కువ ఉడికించుకోకూడదు. జస్ట్ 2 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత మనం పక్కన తీసేసుకొని ఐస్ క్యూబ్ ఉంటుంది కదండి, ఐస్ క్యూబ్ అయినా వాడచ్చు, కూల్ వాటర్ అయినా కూడా వేసుకోవచ్చు అనమాట. కీర కట్ చేసి వేసేసుకుంటున్నాను. అలాగే దాంట్లో లెమన్ జ్యూస్ వేసుకున్నానండి. ఇవి టేస్ట్ని బట్టి వేసుకోండి. నేను హాఫ్ వేసుకున్నాను అనమాట. శుభ్రంగా కడిగేసుకున్న కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోవాలి. అల్లం వేసుకుని గ్రైండ్ చేసేసుకున్నానండి. ఇప్పుడు దీంట్లో రాక్ సాల్ట్ వేసుకున్నాను అనమాట. మనం ఉడికించుకున్నాం కదండి పాలకూర, అప్పుడు వాటర్ మిగిలిపోయింది కదా, ఆ వాటర్ కూల్ అయిపోయిన తర్వాతనే మనం దీంట్లో జ్యూస్లో కలిపేసుకొని తీసుకుంటే చాలా మంచిదండి. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి దీంట్లో.